ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. అయినను యేసు బాప్తిసం ఇవ్వలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీ అనేటువంటి ఆధ్యాత్మిక ఛానల్లో ప్రసారమవుతున్న అనుదినము ఉదయకాలము మరియు సాయంకాలం ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. హల్లెలూయా. మారనాథా. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక దేవుజనుడిగా కోరుకుంటున్నాను. దేవుడు మనల్ని అద్భుతంగా నడిపిస్తున్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మా స్థానిక సంఘంలో ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు ఉపవాస కూడికలు జరుగుతుంటాయి. దానిలో భాగంగా ఈరోజు ఏప్రిల్ 2వ తేదీ కనుక, అనగా శనివారం కనుక ఈ దినము ఉదయము మరియు సాయంకాలం ఉపవాస కూడికలు ఉన్నాయి. దయచేసి మీ ప్రార్థనా విషయాలు యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో ఆ స్పేస్లో మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టవచ్చు, అదే వాట్సాప్లో పెట్టవచ్చు. ఇలా మీరు పెట్టినట్టయితే మీ కొరకు నేను మరి కొంతమంది దేవుజనులు కలిసి ప్రార్థన చేస్తాం. కాబట్టి మీ ప్రార్థనా విషయం అనేకుల ద్వారా ప్రార్థించబడినప్పుడు, అనేకుల ద్వారా ప్రభువుకు తెలియజేయబడినప్పుడు మీ ప్రార్థనా మనవులకు దేవుడు శీఘ్రంగా జవాబిస్తాడని, అంటే మేము చేసే ప్రార్థన వలన ఏదో జరుగుతుందని కాదు, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుని పక్షపాతం లేదు. కానీ మేము చేస్తేనే ఏదో జరుగుతుందని అనడం లేదు, కానీ మేము కూడా చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని మాత్రమే మిమ్మల్ని కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ఇలా మీకోసం ప్రార్థన చేస్తున్నామని మా స్థానిక సంఘానికి రమ్మను మేము మిమ్మల్ని ఆహ్వానించడం లేదు, కానీ మీ స్థానిక సంఘంలో మాత్రం మీరు నమ్మకస్తులుగా ఉండండి. అక్కడికే వెళ్ళండి, అక్కడ వాక్యం వినండి, దేవుళ్ళు ఎదగండి. అక్కడున్న పరిచయను మీరు ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ దశమ భాగాలు ఇవన్నీ స్థానిక సంఘానికి వెళ్ళాలి. ఏ టీవీ స్పీకర్కో ఇవి వెళ్ళడానికి వీల్లేదు. మీ స్థానిక సంఘ కాపరి మాత్రమే ఆయన ఆత్మ సంబంధమైనవి మీ కొరకు విత్తుతూ ఉండగా మీ దగ్గర నుంచి ఇటువంటి ఆర్థికపరమైన ఆశీర్వాదాలు కోసుకోవడం అనేది గొప్ప సంగతి ఏం కాదు. కనుక విషయాలను దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. గత ఎపిసోడ్లో, అనగా నిన్న, మనం అందరికన్నా పైగా ఉన్నవాడు, వన్ హూ ఈజ్ అబోవ్ ఆల్, అబోవ్ ఎవ్రీ వన్, అందరికన్నా పైన ఉన్నవాడు. అందరికన్నా పైన ఉన్నాడంటే లిటరల్గా అక్షరార్థంగా ఏదో ఉన్నతమైన స్థలంలో ఎత్తైన చోట్లో ఉన్నాడని కాదు. హీఈస్ అబోవ్ ఎవ్రీ మ్యాన్, అంటే హీఈస్ అబోవ్ ఎవ్రీ మ్యాన్స్ థింకింగ్, ఎవ్రీ మ్యాన్స్ థియాలజీ, ఎవ్రీ మ్యాన్స్ ఫిలాసఫీ, ఇంకా ఏదైనా కావచ్చు. అందరి యొక్క ఆలోచనల కన్నా, అభిప్రాయాల కన్నా అధికుడైనటువంటి దేవుడు. దీని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో యోహానుకు యేసు ప్రభువుకు ఉన్నటువంటి కంపారిజన్లో మనం పోల్చి చూసుకున్నప్పుడు యోహాను కన్నా యేసు ప్రభు గొప్ప గురువు అని, అంతేకాకుండా రెండవదిగా యోహాను కన్నా యేసు ప్రభు గొప్ప స్నానికుడని, అనగా బ్యాప్టైజర్ అని, మూడవదిగా యోహాను కన్నా యేసు ప్రభు గొప్ప వక్త అని, అనగా యోహాను నత్తివాడని నేను అనలేదు, కానీ మోషే నత్తివాడే, అహరోను వాక్చాతుర్యం కలిగిన వాడే. ఇప్పుడు యోహాను నత్తివాడా అనేటువంటి కొత్త ఆలోచనలకు మీరు అవకాశం ఇవ్వకూడదని మిమ్మల్ని కోరుతున్నాను. అనగా మాటలో కాస్త నిదానించువాడు కావచ్చు, అలాగని మాట్లాడలేనివాడు మోగవాడు అని కాదు. యోహాను వాళ్ళ నాన్నగారు మోగవాడయ్యాడు కొంతకాలం, కానీ యోహాను మాత్రం మోగవాడు కాదు. కానీ యేసుతో పోలిస్తే ఒక విధంగా ఆయన మోగవాడు, నత్తివాడు అని చెప్పుకోవచ్చు. యేసు యొక్క వాక్చాతుర్యం, వాగ్దాటి ముందు యోహాను నిలవలేకపోయాడు అన్నట్టుగా మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. నాలుగవదిగా యోహాను ఎటువంటి సూచక్రియ చేయలేదు. యేసు ప్రభు సేవంతా, 3.5 సంవత్సరాల సేవంతా సూచక్రియలమయంగా లేదా సూచక్రియలతో నిండిపోయింది. హిస్ మినిస్ట్రీ వాజ్ ఫుల్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. కేవలము మిరకిల్స్ మాత్రమే కాదు,
ఒరకిల్స్ కూడా ఉన్నాయి. ఒరకిల్స్ అండ్ మెరకిల్స్ రెండు కలిసిందే యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ. ఈ రోజులో మన మినిస్ట్రీ కూడా కేవలం మాటలు మాత్రమే కాదు, క్రియలు కూడా కలిగిన పరిచర్యగా, దైవికమైన మాటలు మాత్రమే కాదు, దైవికమైన క్రియలు కలిగిన పరిచర్యలుగా మన పరిచర్యలు ఉండాలి. అది పలాని డినామినేషన్ వాళ్ళు అలా చేయాలి, పలాని డినామినేషన్లో అలా చేయాలని కాదు. ఏ డినామినేషన్లో మనం పెట్టుకున్నవే. ఈ డినామినేషన్లు బైబిల్లో ఏ డినామినేషన్ బైబిల్లో లేదు. ఇవన్నీ మనం పుట్టించుకున్న మన అడ్మినిస్ట్రేషన్ కోసం, మన కార్యనిర్వహణ కోసం, లేదా పరిపాలన కోసం మనం చేసుకున్నాం అంతవరకే. కానీ మళ్ళీ దీంట్లో ఏ డినామినేషన్ గొప్ప, ఏ డినామినేషన్ తక్కువ అనేటువంటి తారతమ్యాలకు దయచేసి వెళ్ళద్దు. మనుషుల ద్వారా కలుగు చేసిన ప్రతిదీ ఒకటి తేడాలు ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు, ఒకటి ఎక్కువ ఉండొచ్చు. కానీ దేవుని దృష్టికి మనందరం సమానులమై ఉన్నాం. మనందరం ఆయన పోలిక, ఆయన స్వరూపం చొప్పున. నాకు ఆయన పోలిక, ఆయన స్వరూపం ఎంత ఉందో మీకు కూడా అంతే ఉంది. పెద్ద దేవుని టీవీ స్పీకర్కి ఎంత దేవుని పోలిక, ఎంత దేవుని స్వరూపం ఉందో ఆర్డినరీ దేవుని బిడ్డలకు కూడా అంతే ఉంది. మాకేదో అధికంగా ఉంది, మీకు తక్కువ ఉందని కాదు. మనందరం ఒకే తండ్రి నుంచి వచ్చాం, ఒకే రక్షకుని రక్తములో కడగబడిన అనుబంధంలో, మనం అనుభవంలో ఉన్నాం. అంటే వీఆర్ ఆల్ సేమ్. మనమందరము వేరు వేరు శరీరాల్లో లేము. కొందరు యేసు ప్రభు యొక్క మట్టి దేహంలోనూ, కొందరు యేసు ప్రభు యొక్క మహిమ దేహంలోనూ. కానే కాదు, అలా కాదు. మనందరం యేసు యొక్క అదృశ్య దేహమైనటువంటి సంఘము అనేటువంటి ఈ దేహములు, విస్తరించినటువంటి విశాలమైనటువంటి ఈ దేహంలో, ఈ మర్మాత్మకమైన దేహంలో నువ్వు నేను అవయవాలుగా ఉన్నాం. ప్రైజ్ గాడ్. నేనేదో టీవీ స్పీకర్ని కాదండి, నాకు వాక్యం తెలియదండి, నేను గాయకుడిని కాదండి, నాకు తలాంతులు లేవండి, నాకు డబ్బు లేదండి, మీరు ఎన్నైనా చెప్పండి. ఇవన్నీ పెద్ద ప్రాముఖ్యమైన విషయాలు కాదు. కానీ ఒకటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము క్రీస్తు శరీరములో అవయవాలమై ఉన్నాం. ఇంతకుముందు లోకము యొక్క శరీరములో, అపవాది యొక్క శరీరంలో, అనగా వేశ్య యొక్క అవయవాలుగా ఉన్నామని రాయబడింది. ఈ అవయవాలను తీసుకొని శుద్ధీకరించి క్రీస్తు శరీరములో అవయవాలుగా వాటిని పెట్టేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటు కట్టినట్టుగా అవతల ఉన్నటువంటి అవయవాన్ని అంతర్గత అవయవంగా మార్చాడు. అది ఆయన యొక్క గొప్పతనం. బయట ఉన్నవాడిని లోపల వాడిగా చేశాడు. పిలుపునిచ్చి, సువార్త పిలుపునిచ్చి బయట ఉన్న నిన్ను లోపలికి తీసుకొచ్చాడు. సరే, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter verse 3. ఆయనను యేసు బాప్తిజం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఇక్కడ రాయబడిన మాటలోని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, యేసు బాప్తిజం ఇచ్చాడా లేదా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ మనకు కనిపిస్తుంది, ఒక వివాదం మనకు కనిపిస్తుంది. కొంతమంది ఆయన బాప్తిజం ఇచ్చాడని, ఆయన ఇవ్వలేదు అని. 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, దిస్ వాస్ బికాస్ హిస్ డిసైపుల్స్ వేర్ busy ritually cleansing many new disciples through baptism. This was because his disciples were busy ritually cleansing many new disciples through baptism. సరే, ద వాయిస్ అనేటువంటి ఇంగ్లీష్ తర్జుమాలో యేసు బాప్తిజం ఇచ్చాడా లేదా అనేటువంటి ఆ ఆర్గ్యుమెంట్కి అక్కడ అవకాశం లేకుండా పోయింది. మనం చదువుకుంటున్న మాటలు, మనం ఆలోచించిన మాటలు ఏంటంటే, మన టైటిల్ ఉత్తమ గురువు, ద బెస్ట్ టీచర్, జగద్గురువు అయినటువంటి యేసు, విశ్వగురువు అయినటువంటి యేసును గురించి. యేసు గురువు అంటామంటే కేవలం గురువు అని మాత్రమే కాదు, గురువు కన్నా ఎక్కువైనవాడు. ఆయన గురువు కూడా, కేవలం గురువు అని కాదు. ఆయన కొంతమంది శిష్యులు ఉన్నారు కనుక మనం గురువు అంటున్నాం. ఆయనకి కొన్ని గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని కాపరి అంటున్నాం. ఆయన కొన్ని ద్రాక్ష తీగలు ఉన్నాయి అందుకని ఆయన్ని ద్రాక్షావళి అంటున్నాం. ఆయనకి కొంతమంది బిడ్డలు ఉన్నారు అందుకని ఆయన్ని మనం తండ్రి అంటున్నాం. ఆయనకి పెండ్లి కుమార్తె ఉంది అందుకొరకే ఆయన్ని పెండ్లి కుమారుడు అంటున్నాం. ఆయన కొంతమంది దాసులు ఉన్నారు అందుకనే ఆయన్ని మనం యజమానుడు అంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనకే మనకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. ఎన్నో సంబంధాలంటే సంబంధం ఒకటే, సంబంధంలో వేరు వేరు అనుభవాలు ఉన్నాయి. ద రిలేషన్షిప్ ఈజ్ వన్, ద ఫార్మ్స్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఆర్ డిఫరెంట్. అది మనం అర్థం చేసుకోవాల్సింది. యేసు మనము అంతే. దీన్ని వేరు వేరు ఫార్మ్స్లో వేరు వేరు అనగా
నీరు ద్రవ రూపంలోనూ, ఘన పదార్థంగాను అనగా ఐస్గాను, వాయు పదార్థంగాను, వేపర్గాను, ఆవిరిగాను ఏ విధంగా ఉండగలదో, ఒకటే మ్యాటర్ అంతా ఒకటే, పదార్థం ఒకటే, కానీ 3 వేరు వేరు రూపాల్లో కనిపించినట్లుగా యేసుకు మనకు ఉన్నటువంటి సంబంధం దృష్ట్యా వేరు వేరు రూపాలని మనం చూడొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, యేసు ఉత్తమమైన గురువు, హీస్ ద బెస్ట్ టీచర్. బెస్ట్. పరిశుద్ధాత్మను మించినటువంటి బోధకుడు లేడు. అక్కడక్కడ సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం, అధ్యాపక దినోత్సవం. టీచర్స్ డే రోజు కొంతమందిని ఎన్నిక చేసుకొని బెస్ట్ టీచర్స్, ఉత్తమ గురువు, ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డులు ఇస్తుంటారు. అనగా యేసుకు ఎవరో అవార్డు ఇచ్చారని కాదు నేను చెప్పడం. యేసుకు అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అవార్డు ఇవ్వడానికి ముందుగానే ఆయన ఉత్తమమైన గురువుగా ఉన్నాడు, ఉత్తమమైన సంగతులు బోధించేవాడుగా ఉన్నాడు. ఆయన ఆత్మలో మనుష్యాత్మకు, అనగా మనుష్యాత్మకు అద్భుతమైన మహిమ విషయాలు బోధించగలిగిన వాడు. ఈ రోజుల్లో లేకపోతే ఈ ప్రపంచంలోని బోధకులందరూ మన మనసుకు బోధించేవాళ్ళే. మన శరీరము హాజరైనప్పుడు, మన దేహము హాజరైనప్పుడు, అక్కడ ఉన్నప్పుడు మన మనసుకు బోధించేటువంటి వాళ్ళే. కానీ యేసు ఆత్మకు బోధించగలిగినవాడు. మనలో ఉన్నటువంటి ఆత్మకు, మనలో ఉన్నటువంటి అంతరాత్మకు, మనలో ఉన్నటువంటి ఆంతర్య పురుషునికి అద్భుతమైన విషయాలు బోధించగలిగిన వాడు ఆయన మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ యేసు బాప్తిజం ఇవ్వడం గురించి, ఆయన బాప్తిజం ఇచ్చింది ఆయనేనా కాదా, ఒక్క మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే, Not long after Jesus and his disciples traveled to Judean countryside where they could enjoy one another's company and ritually cleanse. 3వ అధ్యాయం 22వ వచనంలో న్యూ ఫాలోవర్స్ త్రూ బ్యాప్టిజం. 26వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, టీచర్, ద వన్ హూ వాజ్ విత్ యూ ఎర్లియర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది జోర్డన్, ద వన్ హూమ్ యూ హ్యావ్ బీన్ పాయింటింగ్ టు ఈజ్ బ్యాప్టైజింగ్ ద మల్టిట్యూడ్. అనగా విస్తారమైన జనాలకు బాప్తిజం ఇస్తున్నాడు. సరే, మన పాయింట్ ఏంటంటే దానికి కొద్ది క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ భక్తుడు. యేసే బాప్తిజం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు బాప్తిజం ఇచ్చుచుండ్రి. 3వ అధ్యాయము 22వ వచనాన్ని, 4వ అధ్యాయము 3వ వచనాన్ని బేస్ చేసుకొని ఏది కరెక్టు? 2 కరెక్టే. యేసు బాప్తిజము ఇస్తాడు, యోహాను అదే చెప్పింది. కాకపోతే నీళ్ళలోని కాదు, నీళ్ళలో కూడా ఇచ్చుండొచ్చు. యోహాను బాప్తిజం ఇవ్వడాన్ని చూసి శిష్యులకి బాప్తిజం ఇవ్వాలని ప్రేరేపణ కలిగి ఉండొచ్చు. కానీ అదే సమయంలో వాళ్ళు బాప్తిజం ఇస్తామంటే అంగీకరించేది ఎవరు? మీరే వేరే వాళ్ళ దగ్గర బాప్తిజం తీసుకున్నాడు, మీరు మాకు బాప్తిజం ఇవ్వండి ఏంటండి అనే అవకాశం ఉంది. ఒకవైపు యోహాను బాప్తిజం ఇస్తున్నాడు, ఒకవైపు యూదా మతంలో కొన్ని బాప్తిజ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరోవైపు యేసు ప్రభు ఆధ్వర్యంలో, అండర్ ద సూపర్విషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క నాయకత్వంలో కొన్ని బాప్తిజ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు యేసు బాప్తిజం, కానీ యేసు బాప్తిజం ఇచ్చాడు. ఆయన నీళ్లలో ఇవ్వడం కాదు, నీళ్లలో ఇచ్చాడు అని చెప్పడం ఆయన యొక్క స్థాయిని తక్కువ చేసి చెప్పడమే. కానీ ఆత్మలో ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మలో ఇవ్వగలడు అంటున్నామంటే, ఇచ్చాడు అని చెప్తున్నామంటే ఆయన స్థాయిని మనం పెంచినట్టే. ఆయన స్థాయి మనం పెంచాల్సిన అవసరం లేదు. ఆయన స్థాయి ఎప్పుడు పెంచబడిన స్థితిలోనే ఉంది. మనం పెంచితేనే పెరిగే స్థాయి కాదు ఆయనది. ఎవరో ఒకరు పెంచితే పెరిగే స్థాయి మానవుల యొక్క స్థాయి. కానీ యేసు యొక్క స్థాయి, యేసు యొక్క రేంజ్, యేసు యొక్క లెవెల్ ఏంటి అంటే, నువ్వు నేను పెంచితేనే కాదు, నువ్వు నేను పెంచకపోయినా కానీ, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, కొందరు అపనమ్మకస్తులు అయినందున, నమ్మదగిన వారు కాకపోయినందున ఆయన నమ్మదగిన వాడు కాకుండా అట్లనే రాదు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఎప్పుడూ ఒకేలాగున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పొగడ్తలను బట్టి, మన స్తుతులను బట్టి పొంగిపోయేటువంటి దేవుడేం కాదు. అలాగనే మనం స్తుతించలేదని ఆయన కుంగిపోయే దేవుడు కూడా కాదు.
నీ స్తుతులకు నీ ప్రార్థనలకు అతీతంగా దేవుడు కార్యం జరిగించగలడు. దేవదూతలు అనేకులు, అసంఖ్యాకమైన దేవదూతలు అనుదినము అనుక్షణం ఆయన స్తుతిస్తున్నప్పుడు, కానీ భూమి మీద భక్తులు స్తుతిస్తేనే, మా సంఘంలో ఆరాధన జరిగితేనే, మేము ఆరాధన చేస్తేనే దేవుడు సంతోషం కలుగుతుంది అనేటువంటి ఆ పరిమితమైనటువంటి జ్ఞానంలో మనం నిలిచి ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఆ వాక్య భాగాల్లోంచి మనం వచ్చేద్దాం. యేసు ప్రభు ఉత్తమమైన గురువు అనడానికి యేసు ప్రభు శిష్యుల విషయంలో ఏం చేశాడు? ఎవ్రీ టీచర్ ఇన్వెస్ట్ దేర్ లైవ్స్ ఇంటూ ద లైవ్స్ ఆఫ్ డిసైపుల్స్. తమ జీవితాన్ని పెట్టుబడిగా శిష్యుల జీవితాల్లో పెడతారు. యేసు ప్రభు అదే చేశాడు. ఈ రోజులో ఉపాధ్యాయులు వేలకు వేలు డబ్బులు తీసుకొని ఏదో వృత్తిలాగా భావించేసి ఏదో ఫార్మాలిటీగా డ్యూటీలు చేస్తే ఎప్పుడంటే అప్పుడు రావడం చేయడం ఇలా చేస్తూ ఉంటే, ఒక డెడికేటెడ్గా తన శిష్యుల పట్ల బాధ్యత తీసుకున్నటువంటి యేసును గురించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. మొట్టమొదటి మాట 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 12 మంది శిష్యులను పిలిచి 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. జీసస్ కాల్డ్ హిస్ 12 disciples to him. He endowed them with the authority to heal sickness and disease and to drive demons out of those who were possessed. దేవుని స్తోత్రం. సాధారణంగా అధికారం వెంటనే ఇవ్వరు, కానీ యేసు ప్రభు పంపుతున్నప్పుడే, అనగా పంపడానికి ముందుగానే అధికారం ఇచ్చి పంపించాడు. ఎక్కడైనా కానీ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత సర్టిఫికెట్లు ఇస్తారేమో, కానీ ఎగ్జామ్స్ పెట్టకముందే సర్టిఫికెట్ అథారిటీ ఇచ్చేసాడు. పోండి, వెళ్ళండి. ఈ రోజులో సర్టిఫికేట్లు ఉన్నాయి కానీ అథారిటీ లేదు. బీటీహెచ్ అనే సర్టిఫికేటో, బీడీ అనే సర్టిఫికేటో, లేదా ఎండి అనే సర్టిఫికేటో బైబిల్ స్కూల్లోంచి తీసుకొచ్చినట్టు ఆ పేపర్ ముక్క ఉంది, కానీ పరలోకపు శక్తి లేకపోవడం విచారకరమైన విషయం. మనకు కావాల్సింది సర్టిఫికేట్స్ కాదు. సర్టిఫికేట్స్ మంచిదే, కానీ సర్టిఫికేట్తో పాటు అథారిటీ కానీ ఉన్నట్లయితే, పవర్ ఉన్నట్లయితే, అనాయింటింగ్ ఉన్నట్లయితే, యువర్ సర్టిఫికేట్, యువర్ బైబిల్ స్కూల్ సర్టిఫికేట్ ప్లస్ యువర్ అనాయింటింగ్, ఇట్ లీడ్స్ యూ టు ఏ బ్లెస్డ్ మినిస్ట్రీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒట్టి సర్టిఫికేట్ పెట్టుకుంటూ కూర్చుంటే ఏం లాభం? ఈ రోజుల్లో రకరకాల బైబిల్ స్కూల్స్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు, బీటీహెచ్లు అవి ఇవి ఇచ్చేస్తున్నారు. 6 నెలలకు ఇచ్చేవాళ్ళు, సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు. అంతా బిజినెస్ అయిపోయింది క్రైస్తవత్వం మొత్తం. ఆనాడు దేవాలయాన్ని మాత్రమే దొంగలగోగా మార్చారేమో, కానీ ఈ రోజులో దేవాలయాలను, దేవుని పరిచర్య మొత్తం దొంగలగోగా మారింది. మొత్తం ఎవ్రీథింగ్ బికమ్ బిజినెస్, అంతా వ్యాపారమయంగా మారింది. విచారకరమైన విషయం. సరే, మనం దాంట్లోకి వెళ్ళలేదు. మొట్టమొదటి విషయం, యేసు అధికారం ఇచ్చాడు. హీ గేవ్ అథారిటీ టు హిస్ డిసైపుల్స్. హీ గేవ్ పవర్. శక్తిని ఇచ్చాడండి వాళ్ళకి. గ్రాడ్యుయేషన్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా క్లాసెస్ థియరీ చెప్పేశాడు. థియరీ చెప్తూ ఉండగా, థియరీ బోధిస్తూ ఉండగానే ప్రాక్టికల్స్లో పంపించాడు. ముందు థియరీ తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. యేసు ప్రభు అలా చేయలేదు. థియరీ ప్లస్ ప్రాక్టికల్స్, అది ఆయన యొక్క ట్రైనింగ్. చూడండి, యేసు ప్రభు ఎంత భిన్నంగా వ్యవహరించాడు, ఆయన విధానాలు భిన్నంగా ఎలా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆయన వారికి అధికారం ఇచ్చాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నట్టు మాట, ఆయనను యేసు బాప్టిజం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. దేవుని స్తోత్రం. యేసు బాప్టిజం ఇవ్వలేదు, కానీ ఆయన శిష్యులు ఇస్తారు. మీరు ఇవ్వండి. యోహాను బాప్తిజం తీసుకోవడానికి వచ్చినట్టు యేసు, అయ్యా ఇదేంటిది, మీరు నాకు బాప్తిజం ఇవ్వాలి కానీ నేను మీకు బాప్తిజం ఏంటి? నో, ఇప్పటికి ఇలాగే జరగనేమో యోహాను ఇలాగే జరగనేమని చెప్పాడు. ఇప్పుడు ఆయన శిష్యులకి అధికారం ఇచ్చాడు. వాళ్ళని డెలిగేట్ చేస్తున్నాడు, వాళ్ళని రిప్రజెంటేటివ్స్గా మారుస్తున్నాడు. నేను చేయాల్సిన పని నాతో కలిసి మీరు చేయండి, మీరు కూడా చేయండి, మీరే బాప్టిజాలు ఇవ్వండి. అంతా ఆయనే వన్ మ్యాన్ షోగా ఆయనే చేయలేదు. తన పరిచర్లో ఇతరులకు ఇన్వాల్వ్మెంట్ ఇచ్చాడు. మన పరిచర్లో ఇతరులకు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎవరులైనా, వృద్ధులైనా వాళ్ళందరూ ఈ పరిచర్లో పాలిభాగస్తులుగా మారాలి, పార్ట్నర్స్గా మారాలి.
ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఈ మినిస్ట్రీలో మీరు పార్ట్నర్స్గా మారాలి. పార్ట్నర్స్గా మారాలంటే స్పాన్సర్షిప్ గురించి నేను మాట్లాడడం లేదు. చాలామంది పార్ట్నర్స్ అంటే స్పాన్సర్షిప్ కాదు. పార్ట్నర్షిప్ అంటే ప్రేయింగ్ పార్ట్నర్గా మారాలి, ప్రార్థించి సహకరించే వ్యక్తిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, వాళ్ళకి ఆత్మ సంబంధమైన బాధ్యతనిచ్చాడు. దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, రోగులను బాగు చేయడానికి, సువార్తను ప్రకటించడానికి పంపాడు. అదే సమయంలో వాళ్ళకి బాప్తిజం ఇవ్వడానికి మీరు ఇవ్వండి అని చెప్పి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆత్మీయమైన స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. గురువు స్పిరిచువల్ అథారిటీ ఇవ్వడం మాత్రమే కాదు, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. మరొక మాటను మనం చదువుకుందాం. మూడో విషయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 22, 23 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం. స్తోత్రం. మనము ఏకమై ఉన్నలాగున, మనము ఇద్దరము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని, వారు కూడా అనగా శిష్యులు కూడా ఏకమై ఉండులాగున నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చేసాను. 23 వచనం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. 2 సార్లు యేసు ప్రభు చెప్తున్నమాట నేను చదువుతున్నా. ఆల్ ద గ్లోరీ యూ హ్యావ్ గివెన్ టు మీ ఐ పాస్ ఆన్ టు దెమ్, మే దట్ గ్లోరీ యూనిఫై దెమ్ and make them one as we are one. 23వ వచనం. I in them and you in me, we are one. Be refined so that all will know that you send me. You love them in the same way you love me. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. నేను నీ దగ్గర నుంచి మహిమను పొందుకున్నాను, ఆ మహిమను వెలకిచ్చేసాను. తాను పొందుకున్న దాన్ని, మహిమ అంటే గ్లోరీ అనగా అది ఆధిక్యత. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. మహిమపరచడం, గ్లోరిఫికేషన్. మహిమపరచడం అంటే భౌతికంగా ఆలోచిస్తే, జనరల్గా ఆలోచిస్తే పొగడడం, ప్రశంసించడం. ఒక సీనియర్ పాస్టర్నో పెద్ద పాస్టర్నో పొగడొచ్చు, లేదా ఒక టీవీ స్పీకర్ని పొగడొచ్చు, కానీ ఒక ఆర్డినరీ స్పీకర్ని పొగడకపోవచ్చు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు నాకు ఇచ్చిన మహిమను, వాళ్ళు పరిపూర్ణులయ్యారని కాదు, వాళ్ళేదో పర్ఫెక్ట్ అని కాదు, వాళ్ళకి నీ మహిమను నేను ఇచ్చాను. నీ మహిమ నాకు ఇష్టం లేక నేను వాళ్ళకి ఇచ్చానని కాదు, వాళ్ళు కూడా మహిమను అనుభవించాలి. వాళ్ళు పిలవబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, నిర్ణయించబడ్డారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళకి మహిమ కావాలి. దే నీడ్ గ్లోరీ, గాడ్స్ గ్లోరీ. ఆయన వారికి ఆధిక్యతనిచ్చాడు. గ్లోరీ అనే దానికి ఘనత, లేకపోతే ఆధిక్యత అనే మాటను ఇక్కడ మనం ఆధిక్యత అనేటువంటి మాటను మనం వాడుతున్నాం. ఒకటి ఆయన వారికి అధికారం ఇచ్చాడు, రెండోది ఆత్మీయ బాధ్యతనిచ్చాడు, మూడోది వారికి ఆధిక్యతనిచ్చాడు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. స్తోత్రం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడండి, మీ కనులెత్తి పొలములు చూడండి, అవి తెల్లబారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచున్నాను. You have heard others says, be patient, we have 4 more months to wait until the crops are ready for the harvest. I say, take a closer look and you will see the fields are ripe and ready for the harvest. వాళ్ళేదో అక్షరార్థంగా చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ఒక ఆత్మ సంబంధమైన దర్శనాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన కోతను చూడమని చెప్తాను. మీ కనులెత్తి చూడండి. తలదించుకొని ఉన్నట్టుగా ఉన్నారేమో, లిఫ్ట్ యువర్ ఐస్, మీ కనులెత్తి చూడండి. సేవకులు ఎవరైనా ఉంటే ఉదయకాలము అర్థం చేసుకొని మీ కనులెత్తి చూడండి. ఈ దినమంతా చూడండి, గ్రామాల్లో చూడండి, వీధుల్లో చూడండి, పట్టణాల్లో చూడండి. కోత విస్తారంగా ఉంది, ఇప్పుడే రెడీగా ఉంది. రేపటికి కాదు, వచ్చే నెలకు కాదు, వచ్చే వారానికి కాదు, ఇప్పుడే కోత రెడీగా ఉంది, కోయండి దాన్ని అని యేసు ప్రభు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. శిష్యులకు ఆయన ఉత్తమమైన గురువుగా ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభుని విడిచి వెళ్ళారు ఓకే, కానీ యేసు ప్రభువుని విడిచి మరొక గురువు దగ్గరికి వెళ్ళినట్టు వాళ్ళ ఆధారాలు ఎక్కడ లేవు బైబిల్లో. యోహాను విడిచి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభుని విడిచిన వాళ్ళు లోకంలో కలిసిపోయారు అంతవరకే, కానీ యేసు ప్రభువుని విడిచి వేరొక గురువు దగ్గరికి వాళ్ళు వెళ్ళలేకపోయారు.
నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం అని పేతురు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు ఉత్తమమైనటువంటి ద బెస్ట్ టీచర్ జీసస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1, ఆయన వారికి అధికారం ఇచ్చాడు, శిష్యులకు అధికారం ఇచ్చాడు. 2వది ఆత్మీయ బాధ్యతనిచ్చాడు. 3వది వాళ్ళకి ఆధిక్యతనిచ్చాడు. 4వ మాట లేదా 4వ విషయం, వారికి ఆత్మీయమైన దర్శనాన్ని ఇచ్చాడు. మన కనులు ఎత్తితే, మన కనులు తెరవబడితే, మన కనులు ప్రకాశించినట్లయితే, ఇక్కడ అందరు లేరు, బోల్డ్ చర్చస్ ఉన్నాయి, ఇక్కడ పరిచయం లేదు అనుకుంటూ ఉన్నారేమో, కానీ మీరున్న చోటే విస్తారమైన పరిచయను దేవుడు ఇవ్వగలడు. కోతను చూడండి. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఒక శ్రేష్టమైన గురువును కలిగి ఉన్నాం, మనకు బోధించేవాడు, అనుదినము బోధించేవాడు. కొన్ని కోర్సులు 6 నెలలు, సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటాయి, కానీ జీవితాంతం మనకు బోధించగలిగినట్టు బోధకుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. నువ్వు ఉత్తమమైనటువంటి గురువువి, నీ పాదాల దగ్గర మేము సాగిల పడుతున్నాం ప్రభువా. మా పరమ బోధకుడా, నిన్ను స్తుతిస్తున్నాం. మీరు మాకు నేర్పిస్తున్న పాఠాల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం అయ్యా. నీ శిష్యులకు నువ్వు అధికారం ఇచ్చావని, వాళ్ళకి ఆత్మీయ బాధ్యతను ఇచ్చావని, ఆధిక్యతను ఇచ్చావని, అంతేకాకుండా నీ శిష్యులకు ఆత్మీయ దర్శనాన్ని ఇచ్చావని మేము తెలుసుకున్నాం. ఈ 4 విషయాలను బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉన్న ప్రతి వారి కొరకే మీకు వందనం చెల్లిస్తూ, సమయంలోనైనా ఈ దినమంతా మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చి నడిపించమని, ఇష్టమైతే రేపు ఉదయకాలపు కార్యక్రమంలో కలుసుకొని ఈ నామాన్ని ఎంతగానో మహిమపరచుటూ సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.